గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా విధానాన్ని గురించి తెలుసుకున్నాయి. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా విధానం గురించి తెలుసుకున్నాం. లేదా ఇంకొక కూడా అడగచ్చు, వాడు క్వశ్చన్ ఎట్టని అడగచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి పరిస్థితుల గురించి వివరించండి అని కూడా అడుగుతాడు క్వశ్చన్. ఎట్లా అడిగినా మనం రాసే సమాధానం ఒకటే. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా విధానం గురించి రాయమన్నా, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి పరిస్థితుల గురించి రాయమన్నా రాసే ఆన్సర్ మాత్రం ఇదొక్కటే. అయితే ఇందులో మనం కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే ఉపోద్ఘాతం ఫస్ట్ రాస్తాం, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉందనేది రాస్తాం, రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుసుకుంటాం, రాజ్య విభజన, వీళ్ళ కాలంలో సైన్యం ఎట్లా ఉంది, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాహిత్య పరిస్థితులు, లలిత కళలు, ఇవన్నీ కూడా మనం సబ్ హెడ్డింగ్స్గా చెప్పుకుంటాం. వీటిని ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపోద్ఘాతంలో మనం ఏం రాస్తాం, భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాన్ని స్థాపించడం ఒక చారిత్రక పరిణామంగా మనం తెలుసుకుంటాం. చారిత్రక పరిణామానికి దారి తీసిందని మనం చెప్పుకుంటాం. అయితే వీరు ఇస్లాం మతానికి చెందిన వారు కావడం వల్ల అప్పటి వరకు హిందువులు అనుసరిస్తున్నటువంటి ఆచారాలే కావచ్చు, సాంప్రదాయాల మీద కావచ్చు గొప్ప ప్రభావాన్ని చూపిందని మనం చెప్పుకోవాలి. ఏది ఢిల్లీ సుల్తానుల రాజ్య స్థాపనతోటి ఆచారాలు సాంప్రదాయాల మీద గొప్ప ప్రభావాన్ని చూపిందని చెప్పుకోవాలి భారతదేశంలో. ఇక ఉపోద్ఘాతంలో మళ్ళీ ఏం చెప్తాం, ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని పరిపాలించారు. వీళ్ళు 5 వంశాలుగా మనం చెప్పుకుంటాం. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి అనేటటువంటి 5 వంశాలు 1206 నుంచి 1526 వరకు పరిపాలించారని మనం చెప్పుకుంటాం. అది ఉపోద్ఘాతంలో. అయితే కేంద్ర ప్రభుత్వం గురించి మనం తెలుసుకుందాం. సబ్ హెడ్డింగ్ ఏంది, కేంద్ర ప్రభుత్వం గురించి. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన మొత్తం మీద నిరంకుశ పాలన కొనసాగిందని చెప్పుకోవాలి. ఢిల్లీ సుల్తాన్లు మొత్తం 5 రాజవంశాల వాళ్ళు పరిపాలించినటువంటి పాలన మొత్తం కూడా నిరంకుశ పాలనగా కొనసాగింది. ఈ సుల్తాన్లు ఎక్కువ మంది దైవదత్త అధికార సిద్ధాంతాన్ని అనుసరించి పాలించారు. ఈ సుల్తాన్లు అందరూ ఏంది, దైవదత్త అధికార సిద్ధాంతాన్ని అనుసరించి పాలించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కావచ్చు, ఖలీఫా అధికారాన్ని గుర్తించలేదు. ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ కావచ్చు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కావచ్చు, ఖలీఫా అధికారాన్ని గుర్తించలేదు. ఖలీఫాకు బహుమానాలు కూడా పంపలేదు. ఖలీఫా ఆశీర్వాదం తీసుకోలేదు. వీరు పరిపాలనలో ఉలేమాల ప్రభావం లేకుండా చూసుకున్నారు. వీరికి పరిపాలనలో సహకరించడం కోసం మంత్రి మండలి కూడా ఉన్నది. వారు ఏంటంటే దివానీ వజీర్. దివానీ వజీర్ అంటే ప్రధాని అని, దివానీ అరీజ్ అంటే సైనిక మంత్రి అని, దివానీ కాజీ అంటే న్యాయశాఖ మంత్రి అని, దివానీ ముస్తక్రజ్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ అని, ఇట్లా మంత్రి మండలి కూడా వీళ్ళ కాలం ఉంది. ఏంటంటే అది దివానీ వజీర్ అంటే ప్రధాని, దివానీ అరీజ్ అంటే సైనిక మంత్రి, దివానీ కాజీ అంటే న్యాయశాఖ మంత్రి, దివానీ ముస్తక్రాజ్ అంటే ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ. ఇవి వీళ్ళ కాలంలో ఉన్నటువంటి మంత్రి మండలి. మరియు ఇది కేంద్ర ప్రభుత్వం గురించి సమాచారం. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యం నేంది రాష్ట్రాలుగా వర్గీకరించారు. రాష్ట్రమునకు అధిపతి నాయబ్ సుల్తాన్ అనేవాడు ఉండేవాడు. రాష్ట్రానికి అధిపతి ఎవరు, నాయబ్ సుల్తాన్ అనేటటువంటి వారు ఉండేవాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి. ఇక రాష్ట్రంలో అత్యున్నత అధికారి ఇతడే, ఎవరైనా నాయబ్ సుల్తాన్ అనేట ఆయన. ఇక ఈయన చక్రవర్తి ఆజ్ఞలకు లోబడి రాష్ట్ర పాలన చేసేవాడు. ఇతనికి పరిపాలనలో సహాయం చేయడానికి అనేక మంది ప్రభుత్వ అధికారులు కూడా కలరు. ఎవరికి, నాయబ్ సుల్తాన్కు పరిపాలనలో సహకరించడానికి
చాలామంది ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం గురించి. నెక్స్ట్ ఏంది, రాజ్య విభజన. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని రాష్ట్రాలుగా, రాష్ట్రాలను సిగ్దారులుగా, సిగ్దారులను పరగణాలుగా, పరగణాలను గ్రామాలుగా విభజించారు. రాజ్యాన్ని ఎట్లా విభజించారు? రాష్ట్రాలుగా, సిగ్దారులుగా, పరగణాలుగా, గ్రామాలుగా విభజించారు అని మనం చెప్పుకోవాలి. అయితే రాష్ట్రాలకు అధిపతి నాయబ్ సుల్తాన్, సిగ్దారులకు అధికారి సిగ్దారు. ఒక్కొక్క సిగ్దార్కు సిగ్దారు అనే అధికారి ఉంటాడు. పరగణాకు అధికారి అమీరు. ఇక గ్రామాలకు అధికారులుగా ముకద్దం, చౌదరి అనేటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. ఇది రాజ్య విభజన మరియు అధికారుల గురించి. నెక్స్ట్ సైన్యం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సైన్యం ఎట్లా ఉందనేది కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్లు తన రాజ్యమును స్థాపించినదే సైనిక బలం మీద అని చెప్పుకోవాలి. కాబట్టి వీరు తమ సామ్రాజ్య పరిరక్షణ కోసం బలమైన సిద్ధ సైన్యాన్ని కూడా వీళ్ళు పోషించారని చెప్పుకోవాలి. వీరు పెద్ద ఎత్తున అశ్విక దళాన్ని పోషించారు. 4,75,000 అశ్విక దళాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ పోషించిందని మనకు తెలుస్తుంది. ఇంకా వీరు కాల్బలం, పిరంగి దళం, గజదళం, ఒంటెల దళాన్ని పోషించారని కూడా మనం తెలుసుకోవాలి. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులు మోసం చేయకుండా, అంటే చక్రవర్తిని మోసం చేయకుండా ఉండటానికని దాగ్ అంటే గుర్రాలపై రాజముద్రికలు, దాగ్ అంటే గుర్రాలపై రాజముద్రికలు, చౌరా అంటే సైనికుల హాజరు పట్టిక, చౌరా అంటే సైనికుల హాజరు పట్టిక వంటి పద్ధతులను ప్రవేశపెట్టిందని చెప్పుకోవాలి. దాగ్, చౌరా వంటి పద్ధతులను వాళ్ళు ప్రవేశపెట్టిండు ఎవరైనా అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పుకోవాలి. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రతి సైనికుడికి సాలుసరి జీతం 234 టంకాల జీతాన్ని ఆయన ఇచ్చిండు. ప్రతి సైనికుడికి ఎంత 234 టంకాల సాలుసరి జీతాన్ని ఇచ్చిండు అని మనకు చెప్పబడుతుంది. ఇది సైన్యం గురించి సమాచారం. ఇక నెక్స్ట్ సామాజిక పరిస్థితులు. వీళ్ళ కాలంలో సామాజిక పరిస్థితులు అనేవి ఎట్లా ఉన్నాయనేది తెలుసుకున్నాయి. ముఖ్యంగా ముస్లింల రాకతో భారతదేశంలో విప్లవాత్మక మార్పులు సంభవించినాయి. దేశంలో హిందువులు 95%, ముస్లింలు 5% ఉండేవారు. కొన్ని దశాబ్దాల పాటు వీరు కలిసిమెలిసి జీవించడం వల్ల సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. ఇక ముస్లింలు మత విస్తరణ పూనుకొని హిందువులను కాపీర్లు, జిమ్మీలు అని నిందించేవారు. హిందువులు కూడా ముస్లింలను మ్లేచ్చులుగా పరిగణించినారు. కాబట్టి 2 వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. పాలకులు ముస్లిం వర్గంకు చెందడంతో దేశంలో ఉన్న ముస్లింలు అన్ని అవకాశాలను పొందిరు. కానీ హిందువులు కూడా పాలకులు హిందువులు దుర్భర జీవితాన్ని అనుభవించారు అని చెప్పుకోవాలి. ఇక పన్నుల విషయంలో కూడా హిందువులు 50% శిస్తు చెల్లిస్తే ముస్లింలు మాత్రం 20% మాత్రమే శిస్తు చెల్లించేవారు. హిందువులతో ముస్లింలు కలిసి జీవించడం వలన వారిలో కర్మ సిద్ధాంతం చోటు చేసుకుంది. ఇక దీని వలన ఈ మతంలో కొత్తగా సూఫీ మతం ఆవిర్భవించింది. ముస్లిం మతంలో ఏ మతం? సూఫీ మతం. ఇక సూఫీ మతం ఆవిర్భావంతో ముస్లిం సమాజంలో మార్పు వచ్చింది. వీరు హిందువులతో కలిసిపోయి హోలీ, మొహరం వంటి పండుగలలో కూడా పాల్గొన్నారు. హిందువులతో కలిసి ముస్లింలు హోలీ, మొహరం వంటి పండుగలలో కూడా పాల్గొన్నారని మనం చెప్పుకోవాలి. సమాజంలో బహుభార్యత్వం, బాల్య వివాహాలు, పరదా పద్ధతి, సతీసాగనం వంటి సాంఘిక దురాచారాలు కూడా ఆనాడు కొనసాగినాయి అని మనం చెప్పుకోవాలి. ఇది మనకు సామాజిక పరిస్థితుల గురించి. ఇక ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీటి కాలంలో అనేది కూడా తెలుసుకోవాలి. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారతదేశం ఐశ్వర్యవంతంగానే ఉన్నది. గజనీ, గోరీ దండయాత్రలు జరిగినప్పటికీ భారతదేశం ఆర్థికంగా నష్టానికి గురి కాలేదు. అయితే ఢిల్లీ సుల్తాన్లు మాత్రం ఒక నిర్దిష్టమైన ఆర్థిక విధానాన్ని అనుసరించలేదు. సాంప్రదాయకంగా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం.
వారి వరి గోధుమ జొన్న చెరకు పత్తి పంటలు సాగు చేసేవారు. ప్రజలు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. రాజ్యమునకు ఆదాయం ఎక్కువగా భూమి శిస్తు ద్వారా వచ్చేది. వీరు ప్రధానంగా గుర్రాలను దిగుమతి చేసుకొని అద్దకం బట్టలు ఎగుమతి చేసేవారు. వీరి కాలంలో మహార్ అనేటువంటి బంగారు నాణ్యం వాడుకలోకి గలదు. ఇక అల్తమస్ వెండి టంకా రాగి జిటల్ నాణాలను కూడా తయారు చేసిండు. అల్తమస్ అంటే ఇల్టుమిస్ ఏంది, వెండి టంకా రాగి జిటల్ నాణాలను. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదలి అనేటటువంటి వెండి నాణంను, దినార్ అనేటటువంటి బంగారు నాణమును ప్రవేశపెట్టిండు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసిండు, ఆదలి అనే వెండి నాణాన్ని, దినార్ అనే బంగారు నాణాన్ని కూడా ప్రవేశపెట్టిండని చెప్పుకోవాలి. వీరి కాలంలో ఖురాన్లో ప్రస్తావించినట్లు జకత్, ఖరజ్, జిజియా, కామ్స్ వంటి పన్నులను వసూలు చేసిర్రు. ఎవరి కాలంలో? ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జకత్, ఖరజ్, జిజియా, కామ్స్ వంటి పన్నులను వసూలు చేసిర్రు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రభువులు, ఉద్యోగులు వైభవపేతమైన జీవితాన్ని గడిపిర్రు. ఎవరు? ప్రభువులు మరియు ఉద్యోగులు వైభవపేతమైన జీవితాన్ని గడిపిర్రు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. కానీ ప్రజలు మాత్రం దుర్భర జీవితాన్ని అనుభవించారని మనం చెప్పుకోవాలి. ఇది ఆనాటి ఆర్థిక పరిస్థితుల గురించి. ఇక సాహిత్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎవరి కాలంలో? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సాహిత్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే వీరి కాలంలో సారస్వత సాంస్కృతిక కార్యకలాపాలు పూర్తిగా మరుగున పడ్డాయని కొంతమంది వ్యాఖ్యానించారు చరిత్రకారులు. అయితే వీరి కాలంలో ఎక్కువగా పర్షియన్, టర్కీ, అరబిక్ భాషలో ఎక్కువ సాహిత్య సృష్టి జరిగింది. ఈ యుగంలోని కవులందరిలో కల్లా అగ్రగణ్యుడు అమీర్ ఖుస్రో అనేటువంటి కవి. ఇతడు ఈ అమీర్ ఖుస్రో అనే కవి 6 చక్రవర్తుల దగ్గర ఆస్థాన కవిగా పనిచేసిందట. ఇతనికి భారతీయ రామచిలక, ఇండియన్ ప్యారెట్ అనేటువంటి బిరుదు కూడా కలదు. ఏంది? భారతీయ రామచిలక అంటే ఏంది? ఇండియన్ ప్యారెట్ అనేటువంటి బిరుదు కూడా ఈయనకు ఉన్నది. ఎవరికి? అమీర్ ఖుస్రో. అయితే సంగీతంలో 19 కొత్త రాగాలు కనుగొన్నాడు ఆయన. అమీర్ ఖుస్రో సంగీతంలో 19 కొత్త రాగాలు కనుగొన్నాడు. ఇతడు ఖజైనీ ఉక్ పుత్, తుగ్లక్ నామా, తారిక్ ఈ ఆలియా వంటి గ్రంథాలను కూడా రచించిండు అమీర్ ఖుస్రో. ఇస్లామీ పుత్ అల్ సలాటిన్ అనేటువంటి గ్రంథమును, ఇబన్ బటూటా కితాబ్ ఉల్ హింద్ అనేటువంటిది, బరౌని పత్వా ఈ జహంగీరి, తారిక్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్, ఫుతుహిత్ ఈ ఫిరోజ్ షాయి వంటి గ్రంథాలను కూడా రచించిండని మనం చెప్పుకోవాలి. ఇది సాహిత్య పరిస్థితుల గురించి. ఇక ఏంది సాహిత్య పరిస్థితులు? ముఖ్యంగా ఖజైన్ ఉక్ పుత్, తుగ్లక్ నామా, తారిక్ ఈ ఆలియా వంటి గ్రంథాలను ఎవరు? అమీర్ ఖుస్రో రచించిండు. అయితే ఇసామి అనేటటువంటి ఆయన పుత్ అల్ సలాటిన్ అనేటువంటి గ్రంథాన్ని, ఇబన్ బటూటా అనే అతను కితాబుల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని, బరౌని అనేటువంటి ఆయన పత్వా ఈ జహందరి, తారిక్ ఈ ఫిరోజ్ షాయి అనేటువంటి గ్రంథాలను, ఇక ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు ఫుతుహత్ ఈ ఫిరోజ్ షాయి వంటి గ్రంథాలను కూడా రచించిండు అని చెప్పుకోవాలి. ఇవి సాహిత్య పరిస్థితులు. ఇక వస్తుకళలు, వీళ్ళ కాలంలో వస్తుకళలు ఎట్లా ఉన్నాయి, వాస్తుకళలు ఎట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లింలు మసీదులు, హిందువులు దేవాలయాలను నిర్మించారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లింలే మసూదులను, హిందువులేమో దేవాలయాలను నిర్మించారు. హిందువులు అంటే రాజపుత్రులు, వాళ్ళు దేవాలయాలను నిర్మించారు. అయితే ముస్లింల నిర్మాణాల్లో మినార్లు, ప్రసాదాలు, మసీదులు ప్రధానమైనటువంటివి. మినార్లు ప్రధానమైనవి. వీరి నిర్మాణంలో ఇండో ఇస్లామిక్ వాస్తుకళ అభివృద్ధి చెందింది. ఎవరి కాలంలో? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇండో ఇస్లామిక్ వాస్తుకళ అభివృద్ధి చెందింది. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఢిల్లీలో కుతుబ్ మినార్, కువ్వత్ ఉల్ ఇస్లాం, అజ్మీర్లో అల్వుద్దీన్ ఖాన్ జోప్రా లాంటి మసీదులను నిర్మించిండు అని చెప్పుకోవాలి. మసీదులు నిర్మించిండు. అల్వుద్దీన్ ఖాన్ జోప్రా అనేటువంటిది అజ్మీర్లో నిర్మించినటువంటి మసీదు. ఢిల్లీలో మాత్రం కుతుబ్ మినార్, కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించిండు. ఎవరైనా? కుతుబుద్దీన్ ఐబక్. అయితే కుతుబ్ మినార్ను ఇల్టుమిస్ పూర్తి చేసిండని చెప్పుకోవాలి.
అదేవిధంగా ఇల్టుట్మిస్ స్మారక సమాధుల నిర్మాణాల పితగా పేరు గడించిండు. ఎవరైనా ఇల్టుట్మిస్ స్మారక సమాధుల నిర్మాణాల పితగా పేరు పడిండు అని మనం చెప్పుకోవాలి. అల్లావుద్దీన్ ఖిల్జీ సిరి దుర్గం, 1000 స్తంభాల ప్రసాదం, అలై దర్వాజను కట్టించిండు అని మనం చెప్పుకోవాలి. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జమాత్ ఖాస్ మసీద్ పూర్తిగా ముస్లిం పద్ధతిలో మొదటి మసీదుగా మనకు చెప్పబడుతుంది. ఇక గియాజుద్దీన్ తుగ్లకాబాద్ అనేటువంటి పట్టణాన్ని నిర్మించిండు. దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిండు. ఎవరైనా తుగ్లకాబాద్ అనేటువంటి పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాడు ఎవరైనా గియాజుద్దీన్ తుగ్లక్ అని చెప్పుకోవాలి. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ జాన్పూర్, ఇస్సార్, ఫతేబాద్, ఫిరోజాబాద్ అనేటువంటి నగరాలను కూడా నిర్మించిండు. ఎవరైనా ఫిరోజ్ షా తుగ్లక్ జాన్పూర్, ఇస్సార్, ఫతేబాద్, ఫిరోజాబాద్ అనేటువంటి నగరాలను కూడా నిర్మించిండని చెప్పుకోవాలి. అంతేగాక హజ్హీకాస్ను నిర్మించిండు. ఇంకా లోడీల కాలంలో ఢిల్లీలో లోడీ గార్డెన్స్ను పోషించారని మనం చెప్పుకోవాలి. ఇక 1504 సంవత్సరంలో సికిందర్ లోడి ఆగ్రా పట్టణాన్ని కూడా నిర్మించిండు. ఎప్పుడు 1504లో ఆగ్రా పట్టణ నిర్మాణం అనేది జరిగింది. ఎవరు నిర్మించిండు దాన్ని? సికిందర్ లోడి అనేటువంటి ఆయన ఆగ్రా పట్టణాన్ని నిర్మించిండని మనం చెప్పుకోవాలి. ఇవి వాస్తు కళలు లేదా వస్తు కళలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ లలిత కళల గురించి కూడా మనం చెప్పుకున్నాయి. ఇక లలిత కళల్లో ప్రధానమైన సంగీతాన్ని ఇస్లాం మతం నిషేధించింది. అయినప్పటికీ బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ మొదలైన వారు సంగీతాన్ని ఆస్వాదించారు, సంగీత కళావేత్తలను పోషించారు. బాల్బన్ గొప్ప సంగీత పోషకుడు. ఇతడు భారతీయ సంగీతాన్ని అన్ని దేశాల కంటే గొప్ప సంగీతంగా కీర్తించిండు. ఎవరైనా? బాల్బన్. ఇంకా జలాలుద్దీన్ ఖిల్జీ తన ఆస్థానంలో మేళాన్ని పోషించిండు అని చెప్పవచ్చు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో అమీర్ ఖుస్రుతో పాటు దక్షిణ భారతదేశానికి చెందిన గోపాల్ నాయక్ అనే సంగీతకారుని కూడా పోషించిండని చెప్పుకోవాలి. ఎవరితో పాటు? అమీర్ ఖుస్రుతో పాటు గోపాల్ నాయక్ అనే సంగీతకారుని కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ పోషించిండట. ఇక అమీర్ ఖుస్రు పారసీక భారతీయ రాగాలను మేళవించి ఇమాం, జీల్, సజగిరి వంటి రాగాలను ఏర్పరిచిండట. ఇమాం, జీల్, సజగిరి వంటి రాగాలను అమీర్ ఖుస్రు పారసీక భారతీయ రాగాలను పోషించిండట. ఇక ఖవాలి అనే ప్రక్రియను అమీర్ ఖుస్రు ప్రవేశపెట్టిండు. దీన్ని ఖవాలి అనేటటువంటి ప్రక్రియను అమీర్ ఖుస్రు ప్రవేశపెట్టిండట. గియాజుద్దీన్ తుగ్లక్ సంగీతాన్ని నిషేధించిండు, కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరలా సంగీతాన్ని పోషించిండు అని మనం చెప్పుకోవాలి. ఇది మనకు లలిత కళలు, సంగీతం గురించి. ఇవి మనం ఢిల్లీ సుల్తాన్ కాలంలో పరిపాలనా విధానం గురించి కొంత సమాచారం. ముఖ్యంగా ఏం లేదు, ఆ సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉపోద్ఘాతం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాజ్య విభజన, సైన్యము, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాహిత్య పరిస్థితులు, వాస్తు కళలు, నెక్స్ట్ లలిత కళలు. ఇవి సబ్ హెడ్డింగ్స్. వీటి గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. సమాచారం కొంత మనం రాయగలుగుతాం. అది గుర్తుపెట్టుకుంటే ఇది ఈనాటి క్లాస్. బాయ్ స్టూడెంట్స్.